ఏ బై ద వే, రేపు ఒక్కరోజైనా కొంచెం ఆ వర్క్ ల్యాప్టాప్ అన్నీ వదిలేసిరా. మీ టీఎల్ని పర్మిషన్ అడుగు బాబు. వాడు ఇచ్చినట్టే. సరేలే, నేను ఏదోలా మేనేజ్ చేస్తాను. ఎక్కడికో వెళ్దా అన్నావు, ఎక్కడికి? చెప్తా. ఇది నాకు చాలా స్పెషల్ మూమెంట్ సిద్ధు. నా లైఫ్లో స్పెషల్ పర్సన్తోనే ఇది ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఏఎస్బిఎల్లోకి ఎంటర్ అవ్వాలి అనుకున్నాను. ఫైనల్లీ ఇది అవబోతోంది. ఇల్లు విషయంలోనే కాకుండా నీ విషయంలో కూడా నా సెలెక్షన్ పర్ఫెక్ట్ అని నువ్వే ప్రూవ్ చేయాలి సిద్ధు. చేస్తావుగా? అంతా ఓకేనా అని నేను అడిగితే ఓకే అని నువ్వు సింపుల్గా చెప్పేయచ్చు. కానీ నువ్వు బాగానే ఉన్నావో లేదో నాకు తెలుస్తుంది కదా. అలా ఏం లేదు, నువ్వే ఎక్కువ ఆలోచిస్తున్నావు. నేను బాగానే ఉన్నాను. నాన్న కాల్ చేసి ఊరు రమ్మన్నారు సిద్ధు. నేను వెళ్తున్నా, ఒక 2 daysలో వచ్చేస్తా. ఏంటిది సడన్ గా? ఏం లేదు, మామూలుగానే ఒక 2 daysలో వచ్చేస్తా. మరి ఇంకా అర్థం కాలేదా? ఫాస్ట్గా వెళ్ళండి. హే, నువ్వేంటి ఇక్కడ? రావాలనిపించింది, వచ్చేసాను. థ్యాంక్స్ సిద్ధు, నా లైఫ్లోకి వచ్చినందుకు. అమ్మా అమ్మయ్య. అమ్మా అక్షర, ప్రయాణం బాగా జరిగిందా? బాగానే జరిగింది, కానీ ఇంత సడన్గా ఎందుకు రమ్మన్నారు? ఏం లేదమ్మా, ఊరికే రమ్మన్నాను. ఊరికే అయితే దాన్ని ఎందుకు రమ్మన్నట్టు? మీ అక్క పెళ్ళి అయిపోయినప్పటి నుంచి దానికి వేరే సంబంధాలే రావట్లేదు. ఊరంతా దాని గురించే చెప్పుకుంటున్నారు. అది తెలిసినప్పటి నుంచి అది గదిలోంచే బయటికి రావట్లేదు. ఈ మాత్రం దానికే నన్ను రమ్మన్నారా? సరే, నేను వచ్చా కదా, నేను చూసుకుంటా. పెద్ద అనుకో, టెన్షన్ పడిపోతారు ఎందుకు? సమీరా, సమీరా, ఓ సమీరా. తీసిందా? లేదు. 2 రోజుల నుంచి ఇదే జరుగుతుంది, అందుకే నేను పిలిచింది. సర్లే, నేను చూసుకుంటా అని చెప్పాను కదా. ఇప్పుడు మీరు దాన్నేం ఇబ్బంది పెట్టకండి. 2 days ఇస్తే అదే నార్మల్ అయిపోతుంది. హలో, చెప్పు సిద్ధు. ఇప్పటిదాకా నీ ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయిందా? లేదే. మరి మీ ఊర్లో సిగ్నల్స్ ఉండవా? అలా ఏం లేదు, ఏమైంది? మరి వెళ్ళప్పటి నుంచి ఒక కాల్ లేదు, మెసేజ్ కూడా చేయలేదు. అదా నీ బాధ? బాధ కాదు, ఉంటది కదా, అసలు సేఫ్గా రీచ్ అయ్యవా లేదా అని. నేను పెట్టిన మెసేజ్ కూడా రిప్లై చేయట్లేదు నువ్వు. అరే అసలు ఫోన్ చూడలేదు, నెట్టే ఆన్ చేయలా. అసలు మీ అమ్మాయిలందరికీ ఏమవుతుంది? ఇక్కడ ఉన్నప్పుడేమో ఓ మెసేజ్ పెడుతూ ఉంటారు. లేచావా, తిన్నావా, ఏం చేస్తున్నావు, బిజీయా, అది ఇది అని ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు. ఏదో వైవా కండక్ట్ చేస్తున్న ప్రొఫెసర్ లాగా. అది ఇంటికి వెళ్తే ఫుల్ సైలెంట్ అయిపోతారు. ఏదో వైవా అటెండ్ అవుతుంది స్టూడెంట్ లాగా. నీకేం తెలుసు బాబు ఇంట్లో మా అమ్మాయిల సిచ్యుయేషన్స్. ఒక నోటిఫికేషన్ సౌండ్ వచ్చిందంటే చాలు, ఒక లుక్ ఇస్తారు. ఒక మేము చూసి నవ్వామంటే ఇంకా అంతే. ఆ పేరెంట్స్ ఇంకా చాలా బెటర్. మన విషయం చెప్పేశావా? ఏ విషయం? మన గురించి. మన గురించి అంటే దేని గురించి? ఇదిగో, ఇది మరీ టూ మచ్. మన మీట్ ఆల్మోస్ట్ పెళ్లి చూపులు లాంటిదే కదా. పెళ్లి చూపులంటే పెళ్లి కోసమే కదా. పెళ్లి చూపుల కోసం కలిసిన వాళ్ళందరికీ పెళ్ళవుతుందని గ్యారంటీ లేదు కదా. హలో సిద్ధు. అబ్బా ఊరికే అన్నానులే. ఇంట్లో అక్క పెళ్లి వల్ల సిచ్యుయేషన్ ఏం బాగాలేదు. ఈ టైంలో నా గురించి నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నానని చెప్తే బాగోదు కదా అని చెప్పలేదు. అయితే మరి ఇంట్లో కొంచెం సెట్ అయ్యాక చెప్తావా? ముందు మనం సెట్ అవ్వాలి కదా, ఇంకా మనం ట్రావెల్ అవ్వాలిగా. సరే, నాతో ఆడుకుని చాలు. బయటే ఉన్నట్టున్నావు కదా, వీడియో కాల్ చేయనా? ఓకే చెయ్యి. హే, ఏంటక్కడ వర్షం పడుతుందా? గొడుగు వర్షానికే కాదు ఎండకు కూడా వాడతారు, ట్యాన్ అవ్వకుండా. అయినా పందికేం తెలుస్తుందిలే పాండ్స్ పౌడర్ వాసన. సరే, ఎక్కడికి వెళ్తున్నావు? రమేష్ గారని నాకు మావయ్య అవుతారు. వాళ్ళ గేదె ఈనిందంటే జున్ను పాలు తెచ్చుకోవడానికి వెళ్ళా. ఇదిగో. ఓ, నీకు జున్ను ఇష్టమా? నాకు కాదు, మా అక్కకి ఇష్టం. డిప్రెషన్లో ఉంది కదా, సో జున్ను ఇచ్చి సెట్ చేద్దామని అలా. పెద్ద ప్లానింగే. పెద్ద ప్లానే. సరే, నేను ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ చేస్తా. బాయ్. సరే అయితే బాయ్, టేక్ కేర్. వీళ్ళింట్లో సిచ్యువేషన్ చూస్తే
పెళ్ళి చాలా లేట్ అయ్యేలా ఉంది. రేపే వెళ్ళి పంతులు గారిని కలవాలి. మీరేమో 40 రోజుల్లో పెళ్ళి అయిపోవాలని చెప్పారు, కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తే అలా లేవండి. అప్పుడే 14 రోజులు అయిపోయి పంతులు గారు. అయిపోయిన రోజుల గురించి ఆలోచించకు సిద్ధు. ఉన్న రోజుల్లో తనకి తన ఫ్యామిలీకి ఎలా దగ్గర వాళ్ళో ఆలోచించు. తర్వాత వాటంతటవే సర్దుకుంటాయి. ఇంకేం ఆలోచించకు. ఉన్న రోజుల్లో తనకి తన ఫ్యామిలీకి ఎలా దగ్గర వాళ్ళో ఆలోచించు. తర్వాత వాటంతటవే సర్దుకుంటాయి. ఏంటి ఇప్పుడు చేశాడు? ఏంటి నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు కాలే కష్టం అంటే ఏకంగా వీడియో కాల్ చేసావు? ఏం చేస్తున్నావు? ఉప్మా. ఉప్మానా? ఉప్మానే. ఇంకా తింటున్నారా మనుషులు దాన్ని? మా అమ్మ చేసినట్టు చేస్తే ఎవరైనా తింటారు. అందుకే చిన్నప్పుడే పట్టు మరీ నేర్చుకున్నా తెలుసా? అబ్బో, ఒక 2 minutes ఆగు, ఇద్దరం కలిసి తిందాం. కలిసి తినడం ఏంటి? మరి ఈరోజు ఇదే కదా మన ఫుడ్ డేట్. తిను. బాగుంది మాస్టారు. మరి నీకోసం నేను కుక్ చేశాను కదా, మాకేముండవా? 2 లెంపకాయలు ఉంటాయి. ఇంకొంతసేపు నువ్వు నేను ఇలా ఫోన్ ముందు కూర్చొని ఫుడ్ తింటుంటే ఫుడ్ డేట్ అనుకోరు, పిచ్చి అనుకుంటారు. ఏంటే ఎవరితో మాట్లాడుతున్నావు? ఏం లేదమ్మా, ఎవరో ఉప్మా చేస్తుంటే ఆ వీడియో చూస్తున్నా. కొత్తగా చేస్తున్నాడని నాలో నేనే అనుకుంటున్నా. ఓ, వంటోడి వీడియోస్ చూస్తున్నావా? వంటోడు వీడియోసే చూస్తున్నా. వంటోడా? నేనా? అంతలా నవ్వక్కర్లేదు. సర్లే గాని నువ్వు ఎప్పుడైనా విలేజ్కి వెళ్ళావా? ఎప్పుడో చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు గుర్తు. ఓ, ఎంతైనా అప్పట్లో సమ్మర్ హాలిడేస్ క్రేజీ ఉండేవి కదా. అది కూడా విలేజ్లో అంటే ఇంకా సూపర్. కొత్త ఆవకాయలు, పెరుగన్నంలో నంచుకొని తినడానికి మామిడికాయలు, కరెంట్ పోతే విసిన్కర్లు, చుట్టూ చక్కని పొలాలు, దానిలో చరివేంద్రాలు, మజ్జిగలు, బోర్ కొడితే ఆడుకోవడానికి హౌసీలు, అష్టాచమ్మలు బోల్డ్ ఉండేవి. మాకన్నీ ఉండేవి కాదులే. మార్నింగే క్రికెట్కి వెళ్ళిపోవడం, ఫుల్గా ఆడుకోవడం, అక్కడే పంపు దగ్గర ఫుల్గా వాటర్ తాగడం. ఒక్కొక్కసారి ఇంటికి భోజనానికి వెళ్ళే టైం కూడా ఉండేది కాదు తెలుసా. ఇప్పుడంటే సన్ స్క్రీన్లు SPF 50 ఉన్నాయో లేదో మ్యాండేటరీగా చూసుకుంటున్నాం, కానీ అప్పుడైతే ఎండలు కూడా భయపడేవాళ్ళం కాదు. నువ్వు బయటికి ఇలా కనిపిస్తావు గానీ ఆటగాడవే. హే, ఆహా, నా ఉద్దేశంతో అనలేదు. ఎనీవే, నా సమ్మర్ డేస్ని గుర్తు చేసినందుకు థ్యాంక్స్. అవును, మరి నన్ను ఎప్పుడు తీసుకెళ్తున్నావు మీ విలేజ్కి? తీసుకెళ్ళడమే ఉంది, వచ్చేయడమే. నేను అలా అనట్లేదు. సంక్రాంతి అల్లుళ్ళ నీ హస్బెండ్లా నన్ను ఎప్పుడు తీసుకెళ్తావా అంటున్నాను. ఎందుకు నీకంత కంగారు? సరే, మా మమ్మీ తిడుతుంది, నేను మళ్ళీ చేస్తా, బాయ్. ఏయ్, పెళ్లి టాపిక్ ఎత్తే చాలు ఫోన్ కట్ చేస్తుంది. ఏదో ఒకటి చెయ్యాలి. మీ ఇంటి అడ్రస్ పెట్టు. ఏం సార్, ఇక్కడికి వచ్చేస్తారా? నేను వస్తే అల్లుడిగానే వస్తాను, కానీ నువ్వు ముందు అడ్రస్ పెట్టు. సరే, పంపుతాలే. ఇంతకీ నువ్వెప్పుడు బయలుదేరుతున్నావు? మోస్ట్లీ 1-2 డేస్లో వచ్చేస్తా. హలో సిద్ధు. పంతులు గారు, మీరే ఏదో ఒకటి చెయ్యాలండి. తన సైడ్ నుంచి వెళ్తే లేట్ అయ్యేలా ఉంది. మీరు ఒకసారి వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడతారా? నేనా? నాకు ఇంకెవరున్నారు చెప్పండి. చిన్నప్పటి నుంచి నాకు జరిగిన అన్ని మంచి పనుల్లో
మీరు కూడా భాగమై ఉన్నారు. ఇందులో కూడా అవ్వాలని కోరుకుంటున్నానండి. సరే. అమ్మయ్య, నాకు తెలుసు మీరు ఒప్పుకుంటారని. అందుకే మిమ్మల్ని అడగకుండానే బస్ టికెట్ బుక్ చేస్తాను. ఇంకో గంటలోనే బస్సు. అడ్రస్ మీకు ఫార్వర్డ్ చేశానండి. ఏంటి ఇప్పుడే? అంటే మీరు ఇప్పుడు బయలుదేరితే సాయంత్రానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. మళ్ళీ రేపు తను ఇక్కడికి వచ్చేస్తుందండి. తను లేని టైం చూసి అడగడం కంటే తను అక్కడ ఉన్నప్పుడే వెళ్ళి అడగడం కరెక్ట్ అనిపిస్తుంది. అందుకే వెంటనే బుక్ చేస్తాను. సరే, నువ్వు ఎలా అంటే అలా. సరే అండి. ఈ సమయానికి వచ్చానని ఏమీ తప్పుగా అనుకోకండి. చాలా దూరం నుంచి వచ్చాను మీ అమ్మాయి సంబంధం కోసం. మా వాడు సిద్ధార్థ అని నాకు చాలా దగ్గరగా పెరిగాడు. చాలా మంచివాడు. ఇదిగోండి అబ్బాయి ఫోటో తెచ్చాను, చూడండి ఒకసారి. బాగున్నాడు. మన దగ్గర దాపరికాలు ఏ ఉండకూడదని అన్నీ ముందే మీకు చెప్పేస్తున్నా. మా వాడికి అశ్విని నక్షత్రం గల అమ్మాయితో పెళ్ళైతే వాడి లైఫ్, చేసుకుంటున్న తన లైఫ్ అద్భుతంగా ఉంటుందని నేనే వాడికి చెప్పాను. అందుకే అశ్విని నక్షత్రం గల మీ అమ్మాయిని చేసుకోవడానికి వచ్చామంత దూరం నుంచి. హలో. హలో. ఏ కిందికి రా. ఏ కిందకి? మీ అపార్ట్మెంట్ కిందకే. అదేంటి, నువ్వు మీ విలేజ్లో లేవా? హైదరాబాద్ వచ్చేసాగా. అబ్బా త్వరగా రా కిందికి. నేను సర్ప్రైజ్ చేద్దామని ఇలా ప్లాన్ చేస్తే నువ్వేంటో లాగ్ చేస్తున్నావు. ఫాస్ట్ గా రా. వస్తున్నా. హాయ్. హాయ్. ఏమైంది అలా ఉన్నావు? నేను ఎలా ఉన్నాను? ఏదో కంగారులో ఉన్నట్టు అనిపించింది. నేను నీకోసం సర్ప్రైజ్ గా వచ్చాను. నన్ను హ్యాపీనెస్ కూడా కనిపించట్లేదు. అలా ఏం లేదు. నేనెందుకు హ్యాపీగా ఉన్నావు? నువ్వు చెప్పకుండా వచ్చేసావు కదా, సర్ప్రైజ్ అయ్యి షాక్ అయ్యాను. అంతేనా? లేకపోతే పైన ఫ్లాట్ లో ఎవరైనా అమ్మాయి ఉందా? ఏం చేస్తున్నావు? ఎవరున్నారు? నేను లేని గ్యాప్ లో ఎవరితో? ఏం మాట్లాడుతున్నావు? ఎవరుంటారు? సరదాగా అన్నానులే. నేను నీకోసం సున్నుండలు తీసుకొచ్చా. అమ్మతో మాట్లాడాను. ఇలా వచ్చావు అలా వెళ్తున్నావు. అలాంటప్పుడు ఎందుకే రావటం? ఇది మరీ బాగుంది. నేను వచ్చే ముందే చెప్పా, నాకు అవ్వదమ్మా ఒక్కరోజుకే వచ్చి వెళ్ళడం. ఎందుకు అంటే ఈ అమ్మ కోసం ఆ ఒక్కరోజైనా రా అన్నావు. ఇప్పుడేమో ఇలా అంటున్నావు. పోన్ నేను వచ్చాక అక్కేమన్నా నార్మల్ అయిందా? అయినా దానికి అనిపించాలమ్మా, మనం అనుకుంటే సరిపోదు. దానికి కొన్ని రోజులు వదిలేయండి, అదే సెట్ అవుతుంది. సరే, జాగ్రత్తగా వెళ్ళు. బాక్సులో సున్నుండలు పెట్టాను, తీసుకెళ్ళు. అమ్మా, ఇంకొక ఎక్స్ట్రా బాక్స్లో సున్నుండలు పెట్టవా? ఎక్స్ట్రా బాక్స్ ఎవరికి? ఒకళ్ళు ఉన్నారమ్మా, నచ్చుతున్నాడు, ట్రావెల్ అవుతున్నా. ట్రావెలా? ట్రావెల్ అంటే ఏంటి? నువ్వు మరీ అలా అడిగితే నేనేం చెప్పలేను. అయినా నాన్నకు కూడా తెలుసు. అక్క సిచ్యుయేషన్ ఇలా ఉన్నప్పుడు చెప్తే బాగోదని నీకు చెప్పలేదంతే. కానీ అక్కని చూసాక అనిపించిందమ్మా, మనం ఒకరితో లైఫ్ షేర్ చేసుకోవాలనుకున్నాక అది కుదరకపోతే చాలా బాధేస్తుంది. అందుకే నేను అతన్ని మిస్ అవ్వాలనుకోవట్లేదు. ఏంటి, మీ మమ్మీ కూడా చెప్పేశావా? సూపర్ అసలు. అయినా నువ్వు ఈరోజు మామూలుగా ట్విస్ట్ ఇవ్వట్లే కదా, త్వరగా వచ్చే సర్ప్రైజ్లు, స్వీట్లు, మమ్మీకి కూడా చెప్పేసా అని చెప్పి గుడ్ న్యూస్లు. సూపర్ అసలు. ఎంతైనా మీ అశ్విని నక్షత్రం వాళ్ళు అన్ప్రెడిక్టబుల్. సర్ప్రైజ్లు ఇవ్వడం కూడా ఇష్టపడతారని మొన్నే గూగుల్లో చూశాను. అవునా? కానీ నాది అశ్విని నక్షత్రం కాదే. కాదంటదేంటి? అదేంటి, నీది అశ్విని నక్షత్రం కాదా? కాదు, నాది భరణి నక్షత్రం. అయినా ఈ నక్షత్రాల గోలంతా ఏంటి? ఎవరు చెప్పారు? శాస్త్రిగా. అశ్విని నక్షత్రం నాది కాదు, మా అక్క సమీరాది. ఫ్యూ మంత్స్ బ్యాక్ మా అక్కతో ఆల్మోస్ట్ పెళ్లిదాకా వచ్చాక ఒక ఈడియట్ నక్షత్రం సెట్ అవ్వలేదని చెప్పి పెళ్ళి ఆపేశాడు. అయితే ఒక్క నిమిషం ఆగండి, అమ్మాయిని పిలుస్తాను. సమీరా. అక్కదా? ఓ, నీకు మా అక్కని చూపించలేదు కదా? చూసి నేనే అనుకున్నావు ఇది నేను కాదు, మా అక్క సమీరా. మా ఇద్దరం ట్విన్స్. అది నాకన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందు పుట్టింది. సమీరా, అబ్బాయి నాకు బాగా నచ్చాడు. ఒకసారి నువ్వు కూడా చూడమ్మా. ఈసారి నక్షత్రం ప్రాబ్లం కూడా రాదు, ఎందుకంటే వాళ్ళు నిన్నే కోరి మరీ చేసుకోవడానికి వచ్చారు. ఒకసారి అబ్బాయి ఫోటో చూడు.
మీకు నచ్చితే నాకు ఓకే నాన్న. అలా కాదమ్మా, ఒకసారి నువ్వు కూడా చూడు. లక్ష్మి, అమ్మాయికి చూపించు. చూడమ్మా. మా అమ్మాయికి అయితే ఓకేనండి, మరి అబ్బాయి కూడా ఓకే అయితే. అబ్బాయికి ఓకే అనుకున్నాకే కదండి ఇంత దూరం వచ్చాం. కానీ 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 అబ్బాయికి 20 రోజుల్లో పెళ్ళైతే అద్భుతంగా ఉంటుందని వాడి జాతకంలో ఉంది. మీరేం కంగారు పడకండి. అమ్మాయికి అబ్బాయికి అన్ని విషయాలు అద్భుతంగా కుదిరాయి. అన్నీ ఓకే అనుకుంటే ఈ ముహూర్తం బ్రహ్మాండంగా ఉంది. మంచి చెడులు అన్నీ మాట్లాడేసుకొని తాంబూలాలు పుచ్చేసుకుందాం. మంచిదండి, అలాగే చేద్దాం. సరే. మొత్తానికి ఇవాళ కూడా మనం సక్సెస్ఫుల్గా ఫుడ్ షేర్ చేసుకున్నాం. రేపు కలుద్దాం, ఓకేనా? నేను పీజీకి వెళ్తున్నా. బాయ్.